ఏపీ ప్రభుత్వంలో గ్రామాల్లోని ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి నుంచి గ్రామాల్లోనూ తమ ప్రతిష్టాత్మక పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో సంక్రాంతి వేళ ఈ నిర్ణయం అమలు దిశగా కసరత్తు కొనసాగుతోంది. దీని ద్వారా ఇప్పటి వరకు పట్టణ ప్రాంతానికే పరిమితమైన ఈ నిర్ణయం ఇక గ్రామాల్లో అమలు కానుంది. దీంతో గతంలో ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అన్నా క్యాంటీన్లను ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సంక్రాంతి కానుకగా అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. అన్నా క్యాంటీన్లకు మంచి స్పందన వస్తోంది. అల్పాహారమైన భోజనమైన ఇక్కడ 5 రూపాయలకే అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్లలో ఉదయం అల్పాహారమైన మధ్యాహ్నం రాత్రికి భోజనమైన 5 రూపాయలకే ఇస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు కొద్ది రోజుల్లోనే వారందరి ఆదరణను పొందాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గ మండల కేంద్రాల్లో దాదాపు 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా వివిధ దశల్లో ఉన్న నీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు. జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంతాల్లో సుమారు 205 అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రతిరోజు భోజనం చేస్తున్నారు. ఉదయం రాత్రి అల్పాహారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. పూటకు 5 రూపాయలకే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 70 క్యాంటీన్లను మంజూరు చేసింది. పట్టణాలు నగరాల్లో ప్రారంభించిన 205 క్యాంటీన్లలో ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికి పైగా పేదలకు ఆహారం అందించారు.